కిడ్నీ స్టోన్స్ అసలు ఎవరికి వస్తుంది? కిడ్నీ స్టోన్స్ కి సర్జరీ ఒక్కటి మాత్రమే దారినా? హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ కుముద్, కాచిగూడ డాక్టర్ కేర్ హోమియోపతి. కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటిది? మన బాడీ లోపల రైట్ సైడ్ మరియు లెఫ్ట్ సైడ్ కిడ్నీస్ అనేది ఉంటాయి. ఈ రెండు కిడ్నీస్ పని ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న లిక్విడ్స్ కి బ్లడ్ కి ప్యూరిఫై చేయడం, ఫిల్టర్ చేయడం అనేది పని మేజర్ గా మన కిడ్నీస్ అనేది చేస్తుంది. ఈ కిడ్నీస్ లోపల థౌజండ్స్ ఆఫ్ చిన్న చిన్న మైక్రో ఫిల్టర్స్ అనేది ఉంటుంది. దానికి మనం గ్లోమెర్యులర్స్ అనేది అంటూ ఉంటాం. సో ఇది ఏదైతే ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతుందో దాంట్లోపల ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుంది, కాల్షియం క్రిస్టల్స్ అనేది ఫామ్ అవుతుందో ఆ ప్రాబ్లమ్కి మనం రీనల్ స్టోన్స్ కాకపోతే కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో కిడ్నీ స్టోన్స్ రావడానికి మేజర్గా కారణం అంటే ఏంటిది? కిడ్నీ స్టోన్స్ రావడానికి మేజర్గా కారణం అనేది ఎక్కువగా కాల్షియం ఫుడ్ తీసుకోవడం, వాటర్ తక్కువగా తీసుకోవడం. ఇలాంటప్పుడు జనరల్గా మన కిడ్నీ లోపల కాల్షియం స్టోన్స్ అనేది ప్రిసిపిరేట్ అయిపోతాయి అండ్ అది మేజర్ కాల్షియం స్టోన్స్ కింద అనేది జనరల్గా మనకు డయాగ్నోసిస్ అనేది వస్తుంది. మరి కిడ్నీ స్టోన్కి లక్షణం అనేది ఎలా ఉంటుంది? మీకు విపరీతమైన పెయిన్ వస్తుంది. మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్లో బ్లడ్ రావడం కానీ, ఎల్లో యూరిన్ రావడం అనేది, యూరిన్ ఆగి ఆగి రావడం, మీకు బ్యాక్ పెయిన్, మళ్ళీ కడుపులో పెయిన్ రావడం అనేది చాలా తీవ్రంగా జరుగుతుంది. అసలు అది భరించలేని పెయిన్ అనేది ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ అనేది మినిమం 1 mm నుంచి మాక్సిమం 20 mm వరకు ఉంటుంది. మన హోమియోపతిలో మనం చిన్న స్టోన్స్ కూడా కరిగిస్తాము అండ్ పెద్ద స్టోన్స్ కూడా కరిగిస్తాం. హోమియోపతిలో అసలు మనం కిడ్నీ స్టోన్స్ కి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఎలా ఇస్తాము? నార్మల్గా ఈ కిడ్నీ స్టోన్స్ లోపల కాల్షియం స్టోన్స్ మాత్రమే ఉంటాయి మాక్సిమం గా. ఈ కాల్షియం స్టోన్స్ అనేది మనం జనరల్ గా చిన్న చిన్న రూపంలో, చిన్న చిన్న సైజెస్ లో మనం బ్రేక్ చేస్తూ ఉంటాం ఓన్లీ అండ్ ఓన్లీ మన మెడిసిన్స్ ద్వారా. మన మెడిసిన్స్ లో అలాంటి పవర్ అనేది ఉంటుంది. పెద్ద స్టోన్స్ కి సపోజ్ ఎగ్జాంపుల్ 8 mm 10 mm స్టోన్స్ ఉన్నాయి, దానికి 1 mm 2 mm 3 mm చేసుకుంటూ అది యూరిన్ లోకి చిన్న చిన్నగా పాస్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మన కిడ్నీ స్టోన్స్ న్యాచురల్ గా తగ్గుతుంది ఓన్లీ విత్ హోమియోపతిక్ మెడిసిన్స్. ఎప్పటికైనా కూడా మీకు కిడ్నీ స్టోన్స్ లో సర్జరీ అనేది అవసరం ఉన్నదని ఎప్పుడు కూడా ఉండదు. చాలా సీరియస్ కండిషన్స్ లో ఎవరైతే చాలా కాలం నుంచి కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారు, కాకపోతే వాళ్ళు ఏ సిమ్టమాటిక్ ఉన్నారు అంటే వాళ్ళకు సిమ్టమ్స్ త్వరగా రాలేదు. జనరల్ గా సిమ్టమ్స్ అనేది వెంటనే వస్తాయి, కాకపోతే వాళ్ళకు పెద్ద సైజ్ అయ్యే వరకు వాళ్ళకు సిమ్టమ్స్ రాలేదు. అలాంటప్పుడు మాత్రమే ఇది ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. దీంతో పాటు సపోజ్ మీకు సిమ్టమ్స్ ఉన్నాయి, మీకు పెయిన్స్ వస్తుంది, యూరిన్ లో ప్రాబ్లం అనేది వస్తుంది, అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే యూఎస్జీ అబ్డామిన్ కానీ సిటీ స్కాన్ ఆఫ్ ది కిడ్నీస్ చేసినప్పుడు మీకు ఎంత సైజ్ ఉన్నది దాన్ని బట్టి జనరల్ గా మనం డిసైడ్ చేస్తాం దట్ మనకు ఓన్లీ హోమియోపతి సరిపోతుందా లేకపోతే సర్జరీ మాత్రమే పాసిబుల్ ఉందా. కాకపోతే సర్జరీ తర్వాత కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అలాంటి కండిషన్స్ లో ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది మన హోమియోపతి. ఎవరికైతే ఆల్రెడీ సర్జరీ అయిపోయింది అయినా మాటికి మళ్ళీ కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళకు ఫస్ట్ గుర్తు రావాల్సింది మన డాక్టర్ కేర్ హోమియోపతి. బికాస్ మన హోమియోపతిలో మనం స్టోన్స్ అనేది చిన్న చిన్న బ్రేక్ చేసుకొని దానికి యూరిన్ లోకి పాస్ చేసేస్తూ ఉంటాము. మళ్ళీ కిడ్నీస్ లో ఇన్ఫెక్షన్ రావడం చాలా కామన్ గా జరుగుతుంది కిడ్నీ స్టోన్స్ లో. అలాంటి కండిషన్స్ లో కూడా మన హోమియోపతి అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, ఫాస్ట్ గా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ లో హోమియోపతి డెఫినెట్ గా ఫాస్ట్ గా పనిచేస్తుంది బికాస్ మెడిసిన్స్ అనేది చాలా పొటెంట్, చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది. చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, నాకు మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ అవుతున్నాయి, లాస్ట్ 10 years నుంచి ఎవ్రీ 2 years కి నేను ఎంత వాటర్ తాగినా, ఎంత మంచి డయట్ మెయింటైన్ చేసినా నాకు మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి. చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి, పెద్ద పెద్దవి కూడా వస్తున్నాయి. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి? డెఫినెట్ గా దీనికంటారు టెండెన్సీ టు హ్యావ్ కిడ్నీ స్టోన్స్. టెండెన్సీ అంటే ఏంటిది? బాడీకి అలవాటు అయిపోయింది మీ కిడ్నీ స్టోన్స్, మీరు ఏదైతే పదార్థాలు తీసుకుంటున్నారో అది స్టోన్స్ లో మారిపోతుంది. ఇది కొంతమంది బాడీలో జనరల్ గా అలా జరుగుతుంది. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉండదు, బట్ ఎస్ ప్రాక్టీస్ లో మేము చూసేది దీనికి చెప్తాము బాడీకి అలవాటు అయిపోయింది. బికాస్ మేబీ వాళ్ళు కాల్షియం హై ఫుడ్ తీసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ తక్కువగా చేస్తున్నారు అండ్ వాటర్ తక్కువగా తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళు డెఫినెట్ గా మన హోమియోపతి అనేది అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ కి మినిమం 6 months నుంచి మాక్సిమం 2 years టైంలో కిడ్నీ స్టోన్స్ పూర్తిగా తగ్గిపోతుంది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ. అండ్ కిడ్నీ స్టోన్స్ మళ్ళీ రాకుండా మన దగ్గర ట్రీట్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా అవైలబుల్ ఉన్నది అండ్ చాలా సక్సెస్ రేషియో హై ఉంటుంది. దీంతో పాటు మీకు ఎప్పుడు కూడా సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ అనేది పాసిబుల్ ఉంది ఓన్లీ అండ్ ఓన్లీ విత్ మన హోమియోపతి మెడిసిన్స్. నార్మల్ గా కొన్ని వార్నింగ్ సైన్స్ అనేది ఉంటుంది. వార్నింగ్ సైన్స్ అంటే ఏంటిది? ఒక ప్రాబ్లం వచ్చే ముందు మన బాడీ అనేది ఒక మెసేజ్ మనకి ఇస్తుంది. దాంట్లో చేతుల్లో వాపు, ఫేస్ పైన వాపు, కాళ్ళ వాపు, మీకు యూరిన్ లో ప్రాబ్లం రావడం అండ్ మసల్ క్రాంప్స్ అంటే మీకు కాళ్ళ వెనుక పిక్కలు ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువగా ఎక్స్ట్రీమ్ పెయిన్స్ వస్తున్నాయి, క్రాంప్స్ అనేది వస్తున్నాయి.
వస్తున్నాయి. ఇవి జనరల్ గా లక్షణాలు ఉంటాయి వీక్ కిడ్నీకి. వీక్ కిడ్నీ ఉన్నప్పుడు డెఫినెట్ గా బాడీ అనేది మీకు ఇవన్నీ సిమ్టమ్స్ అనేది ఇస్తుంది. ఇవన్నీ సిమ్టమ్స్ కాకపోయినా కూడా ఓన్లీ ఒక సిమ్టమ్, పాదాల్లో మీకు వాపు రావడం మార్నింగ్ లేవగానే, లేకపోతే ఫేస్ పైన వాపు ఉన్నదంటే డెఫినెట్ గా మీకు కిడ్నీ వీక్ ఉన్నది, లేకపోతే ఫ్యూచర్ లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది వస్తుంది. అది ఎవ్రీ 2 months ఒక్కసారి చేపించుకోవాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లో పొటాషియం, సోడియం క్లోరైడ్ అండ్ క్రియాటినిన్ అండ్ GFR అంటే మీ ఇది ఫిల్ట్రేషన్ రేట్ ఎంత ఉన్నది, కిడ్నీస్ ఎంత వర్క్ పని చేస్తుంది, అది 90% కంటే ఎక్కువగా ఉన్నదంటే మీ కిడ్నీస్ నార్మల్ ఉన్నాయి. క్రియాటినిన్ నార్మల్ ఉంది, పొటాషియం నార్మల్ ఉందంటే మీ కిడ్నీస్ నార్మల్ ఉన్నాయి. సపోజ్ మీకు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఫ్రాదీ యూరిన్ అంటే దాని లోపల ఫోమ్స్ వస్తున్నాయి, బురుగు వస్తుందంటే డెఫినెట్ గా మీకు ఫ్యూచర్ లో కిడ్నీ ప్రాబ్లమ్స్, దాంట్లో కూడా క్రియాటినిన్ ఎక్కువ ఛాన్స్ అనేది ఉన్నది. అలాంటి వాళ్ళు 2 months ఒకసారి ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేపించుకుంటూ ఉండాలి అండ్ సరిగ్గా డాక్టర్ కి కన్సల్టేషన్ తీసుకుంటూ ఉండాలి. జనరల్ గా డయాబెటీస్ పేషెంట్ కి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. తప్పకుండా డయాబెటీస్ పేషెంట్ ఎవరికైతే చాలా కాలం నుంచి డయాబెటీస్ తో బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ వాడుతున్నారు, షుగర్ నార్మల్ వస్తుంది, అలాంటి వాళ్ళకు కూడా చాలా వరకు కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇది ఎవరికి ఉంటుంది, ఎవరికైతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది, అంటే ఎక్కువ కాలం నుంచి డయాబెటీస్ ఉంది బట్ ఈ రోజు లాస్ట్ 2-3 years నుంచి డయాబెటీస్ షుగర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, ఇన్సులిన్ మీద ఉన్నారు అయినప్పటికీ అవ్వట్లేదు, అలాంటి వాళ్ళు మేజర్ రిస్క్ మీద ఉంటారు. బికాస్ కిడ్నీ అనేది ఫంక్షనింగ్ తగ్గిపోతుంది, కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది, క్రియాటిన్ ఎక్కువగా అవుతుంది. సో డెఫినెట్ గా ఎవరికైతే ఎక్కువ కాలం నుంచి డయాబెటీస్ ఉంది అండ్ వాళ్ళు ఇన్సులిన్ పైన ఉన్నారు, లేకపోతే వాళ్ళకు డయాబెటీస్ కంట్రోల్లో లేదు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నదంటే అలాంటి వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది 30 to 40% డయాబెటిక్ పేషెంట్స్ లో జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎవరికైతే ఇది అవుతుందో వాళ్ళకి ఇది సీరియస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో డెఫినెట్ గా కిడ్నీ ఎప్పటికైనా కూడా మీరు హ్యాపీగా ఉంచుకోవాలి. మీ దానికోసానికి మీరు ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. బికాస్ కిడ్నీస్ అనేది వీక్ ఎవరికి అవుతాయి, ఎవరికైతే లైఫ్ లో ఎక్కువగా స్ట్రెస్ ఉంది, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా లేరు, వాళ్ళు హ్యాపీ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండోదని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బికాస్ కొంతమంది నేచర్ ఉంటుంది, వాళ్ళు ఎంత హ్యాపీ కండిషన్ ఉన్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉండరు. సో ఫస్ట్ మీకు కిడ్నీ మీకు ఫంక్షనింగ్ లో ప్రాబ్లం ఉందంటే గుర్తుంచుకోండి, మీరు హ్యాపీగా ఉండాలి. మీకు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఉంటే కిడ్నీ అనేది వీక్ అవ్వదు, అయినా కూడా దానికి ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ జరుగుతుంది. నార్మల్ గా కిడ్నీ అండ్ లీవర్ ఇది మన బాడీలో వన్ ఆఫ్ ది వైటల్ ఆర్గన్స్. హార్ట్, కిడ్నీ అండ్ లీవర్ మన బాడీలో వైటల్ ఆర్గన్స్, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గన్స్. నార్మల్ గా లీవర్ లో కానీ కిడ్నీలో ఒక ప్రాబ్లం వస్తుందంటే వేరే ఆర్గన్ తప్పకుండా అఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీ కిడ్నీ స్టోన్ ఉందంటే కొన్నిసార్లు లీవర్ ఫంక్షన్ టెస్ట్ కూడా అబ్నార్మల్ గా వస్తుంది. బికాస్ ఎంతైనా మన బాడీలో అన్ని సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో పర్ఫెక్ట్ గా ఉంటేనే వేరే సిస్టమ్స్, వేరే ఆర్గన్స్ కూడా నార్మల్ ఉంటాయి. సో కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు లీవర్ డ్యామేజ్ అవుతుంది, లీవర్ డ్యామేజ్ అయినప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మనం ప్రాక్టీస్ లో చూసిన కండిషన్స్ లో 40% కేసెస్ లో ఇది మేము చూస్తూ ఉంటాము దాట్ కిడ్నీ అఫెక్ట్ అయిన వాళ్ళకి లీవర్ కూడా అఫెక్ట్ అవుతుంది. కాకపోతే అది ఎక్కువ కాలం అయిన తర్వాత అఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్ గా మీకు దీనికి ట్రీట్మెంట్ కోసానికి టైం అనేది అవైలబుల్ ఉన్నప్పుడు సరిగ్గా ట్రీట్మెంట్ అనేది డెఫినెట్ గా యూజ్ చేసుకోవాలి. నార్మల్ గా కిడ్నీ స్టోన్స్ అనేది హై కాల్షియం ఫుడ్ తీసుకోవడం ద్వారా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఈ రోజు అందరూ చీజ్, పనీర్ వెజిటేరియన్స్ ఎక్కువగా తీసుకుంటారు బికాస్ మాకు ప్రోటీన్ కావాలని అంటారు. కాకపోతే చీజ్, పనీర్ తప్పు అని చెప్పడం కాదు. చీజ్ అండ్ పనీర్ ఇలాంటి హై కాల్షియం ఫుడ్స్ తీసుకున్నప్పుడు, హై ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన వర్కౌట్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మనం హై ప్రోటీన్, హై కాల్షియం డైట్ తీసుకుంటున్నాం బట్ ఆ ఫుడ్ కి మనం డైజెషన్ కోసానికి ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ రావడం చాలా చాలా కామన్ గా జరుగుతుంది. దీంతో పాటు కాల్షియం అండ్ ప్రోటీన్ మనం హైగా తీసుకున్నప్పుడు దానికి డైజెషన్ కోసానికి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాటర్ కూడా మనం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఇదే సేమ్ ఫుడ్ అనేది మనకు కాల్షియం స్టోన్స్ కిడ్నీలో స్టోన్ ఫామ్ లో అనేది జరుగుతుంది. సో డెఫినెట్ గా మనం డయట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హై కాల్షియం, హై ప్రోటీన్ ఫుడ్ ఈరోజు చాలా కామన్ గా జరుగుతుంది. అది తప్పని కాదు బట్ మీ ఎక్సర్సైజ్ కూడా ఆ ప్రకారంగా ఉండాలి, మీ వాటర్ ఇంటేక్ కూడా ఆ ప్రకారంగా ఉంటే అది మీకు కిడ్నీ స్టోన్ లా మారకుండా ఉంటుంది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ. అండ్ కిడ్నీ స్టోన్స్ మళ్ళీ రాకుండా మన దగ్గర ట్రీట్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా అవైలబుల్ ఉన్నది అండ్ చాలా సక్సెస్ రేషియో హై ఉంటుంది. దీంతో పాటు మీకు ఎప్పుడు కూడా సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ అనేది పాసిబుల్ ఉంది ఓన్లీ అండ్ ఓన్లీ విత్ మన హోమియోపతి మెడిసిన్స్. సో కిడ్నీ స్టోన్స్ ఎవరికైతే వస్తుందో మళ్ళీ వాళ్ళు వెంటనే కాల్ చేయండి స్కూల్ లైన్ నంబర్స్ పైన మన డాక్టర్ కేర్ హోమియోపతికి. థ్యాంక్ యూ.